34వ అధ్యాయం, యెషయా గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. రాష్ట్రములారా, స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, యెషయా ప్రవక్త గారు చెప్తున్న మాట అదేనమ్మా. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. చాలండి, వినుగాక. దేవుని మాట వినుగాక. ఈనాడు చాలా మంది దేవుని మాట వినటం లేదండి. దేవుని మాట వెనకకయే నష్టము, దేవుని మాట వెనకకయే కష్టము, దేవుని మాట వెనకకయే బాధలు, దేవుని మాట వెనకకయే శోధనలు, దేవుని మాట వెనకకయే బలహీనతలు కూడా వెంటాడుతూ ఉన్నాయి, కరువులు వెంటాడుతున్నాయి. అందుకన్నాడు, రాష్ట్రములారా నా యొద్దకు నా యొద్దకు వచ్చి వినండి. ఏమండి, ఇందుకు ఒక తల్లి వచ్చింది. ఒక తల్లి వచ్చి కానికిచ్చి వెళ్ళిపోతుంది. కానుక ఎవడు కావాలి? దేవుడు కానుక కోరలేదు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఏమండి, మన దేవుడు భిక్షగాడు కాదు. మన దేవుడు వెండి బంగారాలు కోరుకోలేదు, ధనధాన్యాలు కోరుకోలేదు, అవి ఇమ్మని అడగలేదు. అవన్నీ నా అత్యకృత్యములే, నా హస్తకృత్యములే అవన్నీ. కానీ నీ హృదయము నాకు ఇమ్మన్నాడు. ఇక్కడ రాష్ట్రములారా వచ్చి వినుడి. దేవుని మాట వినాలి. నువ్వెవరైనప్పటికీ కూడా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా, విశ్వాసం అంటే వచ్చి దేవుని మాటలు వినాలి. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని దేవుని మాటలు వినాలి. రెండోదంటున్నాడు, జనములారా చెవియొగ్గి, అది చెవియొగ్గి దేవుని మాటలు ఆలకించాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి. ఈనాడు చాలా మంది కూడా దేవుడు చెప్పింది చేయనందువలన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పండి, దేవుడు చెప్పింది నేను చేస్తానని అన్నటువంటి వారు ఒక్క చేపై ఎత్తగలుగుతారా? దేవుడు చెప్పింది చేస్తున్నాను. ఆ తల్లిగారు ఒక ఆమె చేయి పైకి ఎత్తింది. కానీ నేను అంటున్నాను చేయట్లేదు అంటున్నాను, చేయట్లేదు. వాక్యం ద్వారా చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నీ అప్పులన్నీ వేసి ఎప్పుడో తీర్చేసేవాడే. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఆమె మనస్సు నచ్చినట్టుగా చేస్తూ, బంధువులు నచ్చినట్టుగా చేస్తూ, తన ఇంటివారు నచ్చినట్టుగా చేస్తూ, తన అప్పులు తీర్చుకుంటూ ఇంకా తీరట్లేదు అని కుమిలిపోతూ నలిగిపోతుంది. మరి యేసే అప్పు ఎప్పుడైనా తీర్చావమ్మా? మరి ఇక దేవుడు చెప్పుడు చేయనట్టే కదా. మరి ఎలా నీ అప్పులు తీరుస్తాడు యేసయ్య? చూడండి, యేసే ఒక మాట అన్నారు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, దాని పక్కన 15వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. కావున చూడండి, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను అది జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చూసారా, బీదవారు ఉండరు, అప్పు చేసేవారు ఉండరు, అప్పు తెచ్చుకునేవారు ఉండరు. ఏంటయ్యా ఈ కర్మ అంటే? ఏంటయ్యా ఈ అప్పు తెచ్చుకోవటం, అప్పు చేయటం ఏంటయ్యా అంటే, నువ్వు దేవుడు